న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కడారి జీవన్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలై ఈరోజు ప్రజలు పేదలు లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ సందర్భంలో మందమర్రి మండలంలోని 9 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించుకొని ఆయా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ప్రజలను వేడుకున్నారు. మరి మా చెన్నూరు శాసనసభ్యులు మా పెద్దల నాయకులు మరి వివేక్ వెంకటస్వామి ఆశీర్వాదంతో ఆయన మరి ఇప్పుడే మొన్ననే మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాని ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన శాసకులు కృషి చేస్తారు. ప్రతి ఒక్కరికి ప్రేమ అనురాగాల ఆప్యాయతతో ముందుకెళ్తున్నాడు ప్రతి మనిషితోటి. కాబట్టి మా 9 గ్రామ పంచాయతీల్లోనే ప్రజలకు కూడా మనం ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి హామీలు ఏవైతే అభివృద్ధితోటి ప్లస్ మేము ఈ దాదాపు 18 నుండి ఉన్నటువంటి పంచాయతీలలో కూడా కొన్ని అభివృద్ధి పనులు డ్రైనేజీలు అయితేంది, రోడ్లు అయితేంది, అక్కడ ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు అయితేంది, మరి సీఎం రిలీఫ్ ఫండ్ అయితేంది, అక్కడక్కడ మేము చాలా వరకు పని చేసుకుంటూ వస్తున్నాం. అక్కడ స్థానిక నాయకులు కూడా పని చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన దృష్టిలో పెట్టుకొని మరి ఈ స్థానిక సంస్థలలో మా సర్పంచ్లను భారీ మెజారిటీతో గెలిపించి మరి విజయకేతం ఎగిరేయాలని చెప్పి మేము మండల పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 అంశాలు ఏవైతున్నాయో ఇవాళ మేము వీటిని సంపూర్ణంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మేము ఆల్రెడీ ఉచిత బస్సు కావచ్చు, మరి సన్న బియ్యం కావచ్చు, మరి రేషన్ కార్డు కావచ్చు, మరి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇట్లా చూసుకుంటూ పోతే మరి గ్యాస్ సబ్సిడీ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు. ఇలా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన మాది, మేము ముందున్నాం. మరి గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు పరిపాలన చేసి లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మేరకు ఇలా ప్రజాపాలనకు ముందుకొచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సుతోటి స్థానిక సంస్థలు మేము క్లీన్ చిట్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలవడం జరిగింది. 17 తారీఖు నాడు మరి ఎన్నిక ఉంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు 9కి గాను చెన్నూరు శాసనసభ్యులు ప్రీతం నాయకులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, మరి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మరి గడ్డ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో, మరి నూతనంగా ఎన్నికైనటువంటి డీసీసీ అధ్యక్షులు మరి రఘునాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మండల పార్టీ గ్రామం ఉన్నటువంటి విస్తృత స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు మరి నాయకులు పెద్ద సంఖ్యలో మరి పెద్ద మెజార్టీతో గెలిపించుకొని మేము ముందుకు తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అది అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, తీర్పు తీసుకోవడం చాలా శుభపరిణామం. మా మంత్రి గారి ఆధ్వర్యంలో మా మండలంలో ఒక శంకర్పల్లి ఏకగ్రీవం చాలా సంతోషమైన విషయం తెలియజేస్తున్నా. ఈ ఏకగ్రీవం ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి కూడా, ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కూడా మంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించి మరి అక్కడ అన్ని హంగులతోటి ప్రజలకు సేవ చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.